శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోడా ఛానల్. ఫిబ్రవరి 2026 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, రాజకీయ నాయకులకి, రైతులకి, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అండి. సెన్సిటివ్ పర్సనాలిటీస్ వీళ్ళు. కాస్త శత్రువులు తక్కువే అని చెప్పాలి. వీరిని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచి అవుట్పుట్ తీసుకొస్తారు. కెపాసిటీ కలిగి ఉంటుంది. మానసిక ఉద్వేగాన్ని కలిగి ఉంటారు. సో ఇలాంటి నేచర్ కలిగిన కర్కాటక రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా ఈ మాసంలో 7వ స్థానంలో అంటే మకరంలో మొదట్లో ఫస్ట్ హాఫ్లో రవి, ఈ యొక్క కుజుడు, బుధుడు, శుక్రుడు, సో ఈ గ్రహాలు ఎక్కువగా ఉంటాయండి. మీకు 2వ స్థానంలో అంటే సింహరాశిలో కేతు ఉంటారు. మీకు 8వ స్థానంలో రాహు ఆల్రెడీ ఉన్నారు. 12వ స్థానంలో వ్యయ స్థానంలో అంటే కర్కాటకానికి వ్యయం అంటే మిథునం అవుతుంది. మిథునంలో వక్రీకరించిన గురుగ్రహం ఉన్నారు. సో నెలలో మధ్య నుండి చివరి వరకు అంటే సెకండ్ హాఫ్లో ఏంటంటే ఈ యొక్క రవి, కుజ, బుధ, శుక్ర ఈ నలుగురు కలిసి 8వ స్థానంలో కుంభంలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ రాహుతో కలుసుకుంటారండి. వీరిపై ఏంటంటే 12వ స్థానంలో ఉన్న వక్రీకరించిన గురు దృష్టి కూడా పడుతూ ఉంటుంది. 12th హౌస్ నుంచి గురుడు కూడా చూస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే సంబంధ బాంధవ్యాలు, సో కపుల్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. జాబ్ లేదా బిజినెస్లో బిజీగా ఉంటారు. కొంత గుర్తింపు కూడా లభిస్తుందండి. సెకండ్ హాఫ్ 15 తర్వాత ఏంటంటే గంభీరమైన మార్పులు రావచ్చు. ఆరోగ్య సంబంధమైన విషయాలు, రహస్యమైన విషయాలు, ఫైనాన్షియల్ డెసిషన్స్లో కూడా కొంత అప్రమత్తం ఎంతైనా అవసరం. అష్టమం అంటే షడన్ థింగ్. ఆర్థిక స్థితి చూస్తే 2వ స్థానంలో కేతు ఉన్నాడు. గురుడు వక్రీకరించి 12వ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు, లోన్స్ కన్ఫ్యూజన్ తీసుకొస్తాయని చెప్పవాలి. 8th హౌస్లో రాహు ఉన్నాడు. రవి, కుజ, బుధ, శుక్ర ఈ యొక్క సంయోగం వల్ల ఏంటంటే కమిషను, ఇన్సూరెన్సు, ఇన్హెరిటెన్స్, పూర్వీకుల ఆస్తి, ట్యాక్సు, సెటిల్మెంటు, లోన్ వంటి సెక్టార్లలో లాభం, నష్టం రెండు కూడా సాధ్యమేనండి. అష్టమం అంటే షడన్ థింగ్స్ కాబట్టి ప్లానింగ్ లేకుండా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్తో కూడుకున్న విషయాలు కాబట్టి సో ప్రాపర్ ప్లానింగ్తోనే ముందుకు వెళ్ళండి. సూచన ఏంటంటే ఇల్లు, భూమి, ఇన్సూరెన్స్, ట్యాక్స్, సో లీగల్ సెటిల్మెంట్కు సంబంధించిన పేపర్ మీద మీరు ఏదైనా సైన్ చేసే ముందు 1-2 సార్లు 2-3 సార్లు చెక్ చేసుకొని సైన్ చేయాల్సిన అవసరం ఏంటి. ఈ సమయంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే సంబంధం దగ్గరదైనా సరే రాతపూర్వకంగా కానీ లేదా స్పష్టమైన ఒప్పందంతోనే ఇవ్వడం మంచిది. కేతువు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన, కుటుంబం, మనీ స్థానంలో మనీ, ఫ్యామిలీ, సో మాట ఈ రెండిట్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కేతు ఎప్పుడు కూడా డిస్కనెక్టింగ్ ప్లానెట్, ఇరిటేటింగ్ ప్లానెట్ కాబట్టి జాగ్రత్త. సో మరి కెరీర్ విషయంలో చూస్తే 7వ స్థానంలో బహుగ్రహ యోగం ఉంది. 4 గ్రహాలు కలిసి ఉన్నాయి కదా. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే జాబ్లో విజిబిలిటీ, బాస్ కొలీగ్స్తో ఎక్కువగా ఇంట్రాక్షను, ఏదైనా ప్రాజెక్ట్ షేరింగ్ చేసుకోవడం, కొత్త బాధ్యతలు ఇవన్నీ కూడా కనపడతాయి. 7వ స్థానం అంటే ఎదుటి వాళ్ళు కాబట్టి దీని ప్రకారం ఏంటంటే మొదటి భాగంలో పదోన్నతి కావచ్చు, ఏదైనా పొజిషన్ కావచ్చు, పొజిషన్ పెరగడం కావచ్చు, మెరుగుదల అనేది బలమైన సూచనలు కనపడుతూ ఉన్నాయి. కానీ వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో అది కూడా చెక్ చేసుకోండి. సెకండ్ హాఫ్లో ఏంటంటే రవి, కుజ, బుధ, శుక్ర మరియు రాహు ఈ 5 పంచగ్రహ కూటమి 8వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీస్లో ఏదైనా సీక్రెట్ ప్రాజెక్టులు, బిహైండ్ ద సీన్స్ అంటారు చూసారా, సో బిహైండ్ ద సీన్స్ వర్క్స్ కానీ దాచిన ఇష్యూస్ ఏదైనా హ్యాండిల్ చేయాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉండొచ్చు. చిన్న తప్పు కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంటు, రిపోర్టు, ఈమెయిల్లలో సో ప్రతి పదం, ఒక్కో పదం కూడా జాగ్రత్తగా వాడాలండి. చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వ్యాపారాల విషయంలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ 7వ స్థానం వ్యాపార స్థానం కూడా, అందులో రవి, కుజ, బుధ, శుక్ర ఉంటారు కాబట్టి పార్ట్నర్షిప్ అయితేనేమి, కాంట్రాక్ట్లు అయితేనేమి, కస్టమర్ డీలింగ్స్, కొత్త ఏదైనా టైఅప్స్ సంబంధించిన విషయాల్లో మూమెంట్ అయితే పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి. శనిచరుడు 9వ స్థానంలో ఉండటం వల్ల ప్రయాణాలు, ఏదైనా దూర సంబంధాలకి కొంత గ్రోత్ అనేది ఉంటుందని చెప్పాలి. సెకండ్ హాఫ్లో ఏంటంటే 8వ స్థానంలో రాహు, కుజుడు, రవి ఈ యొక్క గ్రహయోగంతో, రాహు, కుజ, రవి యోగంతో అంటే రిస్క్తో కూడిన బిజినెస్ మోడల్స్ ఇద్దరు అంటే అవన్నీ సంతకాలుగా పెట్టడం ఇలాంటివి జరగాలండి. లేకపోతే సడన్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. లీగల్ టెన్షన్స్ రావచ్చు. సో కొత్త వాడి మీద సంతకాలు పెట్టడం, డీల్ చేసుకోకూడదండి. కుటుంబ జీవితం విషయంలో ఏంటంటే కేతు 2వ స్థానంలో ఉన్నారు. వాక్యము, వంశము, కుటుంబము, ఆహారము, సో ఈ విషయాల్లో అసంతృప్తి, పాదాలలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో కాబట్టి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. కేతు డిస్కనెక్టింగ్ ప్లానెట్. 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహు, 12లో వక్రీకరించిన గురుడు కలిసి ఫ్యామిలీ లైఫ్లో కొంత టెన్షను,
కొంత ఖర్చులు, హెల్త్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చే స్థితి ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎంత గోచారమేనండి. సో వ్యక్తిగత జాతకం దయచేసి చెక్ చేసుకోండి. మరి పాజిటివ్ థింగ్ ఏంటంటే కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి. వివాహము, సంతానము, ఏదైనా సంస్కారాలు చేసుకోవడం, కొత్త వ్యక్తి మీ జీవితంలోకి కుటుంబంలో రాక, ఖర్చు ఎక్కువైనా ఆనందం కూడా ఉంటుందనే సూచన కూడా ఇస్తుంది మీ యొక్క గ్రహస్థితి. పెద్దవారికి గౌరవం, తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం అంటే మీరు పట్టుదలతో కనుక దృష్టి పెడితే అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. సో అందుకనే ట్రై టు బ్యాలెన్స్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండి. సో ప్రేమ దంపతుల విషయంలో చూస్తే ప్రేమ సంబంధాల కోసం ఫిబ్రవరి 2026 అనేది ఒక మంచి నెల అండి. ప్రేమ బలపడవచ్చు, పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కొంత కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మొదటి పక్షంలో 7వ స్థానంలో శుక్ర, బుధ, రవి, కుజ. సో ఈ యొక్క త్రికోణ శక్తి వల్ల ఏంటంటే హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్, హార్ట్గా మాట్లాడడం, డేట్స్, ఫ్రాంక్ డిస్కషన్స్ని మంచి టైం అండి. మరి మ్యారీడ్ కపుల్స్ గురించి, వివాహితుల గురించి చెప్పుకోవాలంటే 7 మరియు 8వ స్థానాల్లో బలమైన గ్రహ సంచారం వల్ల భర్త భార్య మధ్య కొంత రొమాన్స్ కూడా ఉంటుంది. అలాగే చిన్న చిన్న తగాదాలు కూడా తరచుగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ట్రై టు బ్యాలెన్స్, కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే 24వ తేదీ తర్వాత కుజగ్రహము 8th హౌస్లోకి వెళ్తున్నారు. దానివల్ల ఏంటంటే అగ్రెసివ్ నేచరు, అగ్రెసివ్గా మాట్లాడడము, హీటు అంటే వాదోపవాదాలు, అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి మీరు ఎక్కువగా వినగలే సామర్థ్యాన్ని పెంచుకోండి. మాట్లాడడం కంటే కూడా వినగలకండి. భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు. సో అది ఆరోగ్య విషయంలో చూస్తే గురుడు 12వ స్థానంలో వక్రీకరించే స్థితిలో ఉండటం వల్ల నిద్ర, విశ్రాంతి, హాస్పిటల్, డాక్టర్ సంబంధంగా ఖర్చుల మీద దృష్టి పెట్టాలి. 8వ స్థానంలో రాహు ఉన్నారు. తర్వాత కుజుడు, రవి, శుక్ర, బుధ కూడా ఇవి యాడ్ అవుతారు వారికి. దానివల్ల అలసట, స్ట్రెయిన్ అవుతుంది హెల్త్, అంటే ఆరోగ్యం స్ట్రెయిన్ అవ్వడం, చాలా టెన్షన్, రక్త సంబంధమైన చిన్న చిన్న ఇష్యూస్, సెక్షువల్ లేదా హార్మోన్స్ అసౌకర్యము, సర్జరీ సూచనలు కూడా ఉన్నవారు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. మరి రోజువారీ ప్యాటర్న్ చూసుకుంటే ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి మాసంలో 8 నుంచి 14 మధ్యలో మెంటల్ బ్రేక్డౌను, ఆందోళన, యాక్సిడెంట్ రిస్క్, కొంత డబ్బులు లోన్కు వెళ్ళాల్సిన పరిస్థితి కనబడుతుంది. ట్రావెల్ చేసేవాళ్ళు, వాహనాల్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు, మెషినరీ దగ్గర పనిచేస్తున్నారు, వాడు ఎక్స్ట్రా అంటే ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ 8 నుంచి 14 లోపల. 22 నుంచి 28 మధ్యన ఏంటంటే శత్రువుల చేత మోసగింపబడడం, రోగము, టెన్షను, అసంతృప్తి సో కలిగే అవకాశం ఉందని మనకు గోచారీగా తెలుస్తుందండి. ఈ రోజులలో అన్నెసరీ కన్ఫ్రంటేషన్, రిస్క్, కొత్త వెంచర్ అవాయిడ్ చేయడం మంచిదండి. సో టైం బాగాలేనప్పుడు మనం తీసుకుంటే గ్రహాల పరిస్థితి బాగాలేనప్పుడు నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకి మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే మాసం అండి. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి పురోగతి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల మార్కులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సో ఐ హ్యావ్ టు బి ఫోకస్. 7, 8 స్థానాల్లో గ్రహాల రద్దీ ఎక్కువగా ఉంది. 4-5 గ్రహాలు ఉన్నాయి. ఫోకస్ బయటికి డిస్టర్బ్ అవుతుంది. ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, ఇంటర్నెట్, ఇన్స్టాగ్రాము ఇట్లాంటి వాటి మీద మైండ్ వెళ్తూ ఉంటుంది. సో సిలబస్, టైము పక్కగా ప్లాన్ లేని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చివరి మూమెంట్లో టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటామే అని. మరి గృహిణులు చూస్తే మహిళల కుటుంబానికి కేంద్ర బిందువు అయినటువంటి యొక్క కర్కాటక రాశి మహిళలకు ఏంటంటే ఈ నెలలో ఇంట్లో శుభకార్యాలు కానీ సంతోషకరమైన సంఘటనలతో పాటుగా ఆరోగ్యము, ఖర్చు సంబంధించినటువంటి టెన్షన్స్ కలగలిపి ఉంటాయండి. అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో 8th హౌస్ యాక్టివేట్ కావడం వల్ల అంతర్ముఖంగా భయం, లోపల భయం వేస్తూ ఉంటుంది. ఫ్యూచర్పై ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. సో డివోషనల్ ప్రాక్టీస్ అయితే ఆధ్యాత్మిక సాధనలో మీకు జపము, సత్సంగము, ధ్యానము ఇవి మీ యొక్క మనసును బ్యాలెన్స్లో ఉంచుతాయండి. సో జ్యోతిషము, సంఖ్యాస్తము, రేకి, వాస్తు ఇలాంటి నేర్చుకున్న ఆసక్తి కూడా కొంతమంది పెరుగుతూ ఉంటుంది. వ్యాపారులకు ఈ నెలలో ప్రారంభంలో ఉత్కంఠంగా ఉంటుందండి. అప్స్ డౌన్స్ ఉంటాయి. ఉన్నా కూడా శనిగ్రహం 9వ స్థానంలో ఉండటం వల్ల ప్రయాణాలు, కొత్త కనెక్షన్లు, విదేశీ లేదా దూర ప్రాంతం యొక్క డీల్స్ ద్వారా గ్రోత్ అనేది ఉంటుందని చెప్పాలి. సెకండ్ హాఫ్లో ఏంటంటే 8th హౌస్ యాక్టివ్ అవుతుంది. రిస్క్ ప్రాజెక్టులు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు, కొత్త లోన్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఉన్న బిజినెస్ని, ఎగ్జిస్టింగ్ బిజినెస్ని స్టెబిలైజ్ చేయడం మీద మేము ఫోకస్ చేయడం మంచిదండి. లేదా కొత్తదాని కోసం పరిగెత్తడం కంటే కూడా. సో రైతులకైతేనేమి భూ సంబంధంగా చూస్తే 8వ స్థాన ప్రభావం వల్ల ఇన్సూరెన్సు, కాంపెన్సేషన్, గవర్నమెంట్ స్కీమ్స్, సబ్సిడీ లాంటి ఇండైరెక్ట్ సోర్సుల ద్వారా లాభం ఒక సైడ్ ఉంటే మరో సైడు క్లైమాటిక్ అంటే లేదా ఏదైనా పాలసీలు మారడం వల్ల కొంత టెన్షన్ కూడా ఉండొచ్చు. 2 ఉంటాయి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ముఖ్యంగా పరిహారాల విషయంలో ఏంటంటే రెమెడీస్ విషయంలో కేతు 2వ స్థానంలో ఉన్నారు కదా. ఆదివారం లేదా మంగళవారం చిన్న పిల్లలకి, బ్రాహ్మణులకి, సన్యాసులకి ఇలాంటి వారికి అన్నదానం చేయడం లేదా ఫలదానం చేయడం మంచి ఫలితం ఇస్తుందండి. మంచిది కూడా. రాహు 8వ స్థానంలో ఉన్నారు కదా. శనివత్ రాహు అంటూ ఉంటాం.
సో దుర్వాసనతో కూడుకున్న అపవిత్ర స్థలాలతో, నింద లేకపోతే గాసిపులతో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. రాత్రి ఆలస్యంగా రిస్కీ ట్రావెల్ మంచిది కాదు, మానుకోండి. వక్రీకరించిన గురుడు 12వ స్థానంలో ఉండటం వల్ల గురువారం గురువులకి, ఆచార్యులకి, పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం, పసుపు దానం ఇవ్వచ్చు, దేవాలయాల్లో దీపం వెలిగించడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి వల్ల ఈ నెలలో మీకు డీప్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రస్ట్, బౌండరీస్, ఎమోషనల్ కనెక్షన్ నేర్చుకునే కాలంగా పేర్కొనబడిందండి. కాబట్టి స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. రోజు కొద్దిసేపు అయినా జపం చేసుకోవటం, ధ్యానం చేయటం, ప్రార్థనకు కూడా, ప్రేయర్కి కూడా కొంత సమయం కేటాయిస్తే మీ యొక్క మనసు అనేది చాలా బలంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ముగింపుకి వచ్చాము మనము. ఫిబ్రవరి 2026 కర్కాటక రాశి వారికి ఏంటంటే బలమైన సంబంధం, అంటే కర్మ ప్లస్ ఏదో మార్పులు ప్లస్ ఆరోగ్యం, ఖర్చు, మేనేజ్మెంట్ ఇవన్నీ కలిసి వచ్చే నెల అని చెప్పవచ్చు అండి. జాబ్ మరియు బిజినెస్లలో అవకాశాలు వస్తాయి, ప్రమోషన్లు ఉంటాయి, ప్రయాణ లాభాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మీ యొక్క హెల్త్, ఆరోగ్యము, కొంత బౌండరీలు, ఫైనాన్సు, మాట ఉపయోగించడం మీద జాగ్రత్త అవసరంగా చెప్పబడుతుంది. బికాజ్ కేతు అని ఆయన 2వ స్థానంలో ఉన్నారు కనుక. నమ్మకం, ఓపిక అంటే ఫెయిత్, పేషెన్స్, క్రమశిక్షణ, స్పిరిచువాలిటీ ఇవన్నీ కలిపితే ఈ తీవ్రమైన నెలను కూడా మీరు అనుకూలంగా మలుచుకోవచ్చండి. తెలివైన వారు ఎప్పుడు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్తూ ఉంటారు. చూపు లేని వారు కదండి, ముందు చూపు లేని వారే గుడ్డివారు అంటూ ఉంటారు. కాబట్టి హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాష్ట్రంలో ఈ జన్మం ఎందుకు జరిగిందని వీడియో రిలీజ్ చేశామండి. మంచి వీడియో, చాలామంది మీరు గమనించి ఉంటారు. గమనించిన వారి కోసం ఆ వీడియో యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. అదేవిధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిష్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం, మీ యొక్క ఇంటిలో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి హ్యాపీగా సక్సెస్ఫుల్ నేర్చుకుంటున్నారు. మీ యొక్క గోచారం కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల గోచారం కావచ్చు, జాతక చక్రం కావాలి పరిశీలించుకునే విధంగా ఈజీగా తయారు చేయబడిన కోర్స్ అండి. మీకు బేసిక్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మీరు మీ జాతక చక్రం పరిశీలించుకునే విధంగా 30 days తర్వాత మీరు తయారవుతారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఆ కోర్స్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది హ్యాపీగా జాయిన్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో జాయిన్ టుగెదర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.